వెల్కమ్ బ్యాక్ టు హైదరాబాద్ కిచెన్స్. ఇవాళ మనం చేసుకుపోయే రెసిపీ ఆలు మసాలా కర్రీ. దానికి కావాల్సిన పదార్థాలు నేను ముందుగా హాఫ్ కేజీ ఆలుని తీసుకున్నాను. ఇప్పుడు కావాల్సిన పదార్థాలు మనం తయారు చేసే విధానాన్ని చూద్దాం. ఇప్పుడు నేను స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని హాఫ్ టీ స్పూన్ జీలకర్రని వేసుకున్నాను. ఇందులో కొద్దిగా కొబ్బరి పొడిని వేసుకుంటున్నాను. ఇది కాస్త మనకు ఫ్రై అయితే సరిపోతుంది. ఈ జీలకర్ర కూడా ఇందులో వేసినాం కాబట్టి ఇది ఫ్రై అవుతుంది. ఇది మనకు కొబ్బరి పొడి అనేది ఇలా మనకు లైట్గా ఫ్రై అయితే సరిపోతుంది. ఇందులోనేమో ఆల్రెడీ నేను వేయించి పెట్టుకున్న పల్లీలోనే వేసుకుంటున్నాను. వేసుకున్నాక ఒకసారి కలుపుకొని మనం మిక్సీకి పట్టుకున్నాం. ఇప్పుడు ఇందులోనే మనం ఈ జీడిపప్పుని వేసుకుంటున్నాము. వేసుకొని మిక్స్ పట్టుకుంటే సరిపోతుంది. ఇది ఇందులో ఫ్రై అయిపోతుంది కాబట్టి మనకి ఇలా ఓకే. ఇప్పుడు మనం మిక్సీకి పట్టుకొని మిగతా ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్. ఇప్పుడు మనకు ఈ పేస్ట్ అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు మిగతా ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం మనం. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని మనకు తగ్గినంత ఆయిల్ పోసుకుందాం. ఆయిల్ వేసుకున్నాక ఇందులో మనం ఆవాలు జీలకర్ర వేసుకుందాం. మనం ముందుగా నేను హాఫ్ టీ స్పూన్ జీలకర్రని వేసుకుంటున్నాను. హాఫ్ టీ స్పూన్ జీలకర్ర, ఇందులో సన్నగా కట్ చేసి పెట్టుకుని 2 పచ్చిమిర్చీలు, ఇందులోనే కొద్దిగా సన్నగా కట్ చేసి పెట్టుకుని కరివేపాకు, ఇందులోనే ఒకటి సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకుంటున్నాం. వేసుకుని బాగా కాస్త మనకి ఇది బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకుందాం. మనకు ఆనియన్స్ ఇలా ఫ్రై అయినాయి కదా ఫ్రెండ్స్, ఇందులోకి ఇప్పుడు మనం సన్నగా కట్ చేసి పెట్టుకుని టమాటాలను వేసుకుంటాము. ఒక 2 టమాటాలు కట్ చేసి పెట్టుకుని ఈ టమాటాలు కాస్త మనకు మగ్గినాక ఇందులో పసుపు సాల్ట్ యాడ్ చేసుకుని ఇది కాస్త మనకు ఈ టమాటాలు ఇందులో ఫ్రై కానిద్దాం. నేను లేనట్టునే ఇందులో మనం 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాం. వేసుకున్నాక ఇందులోనే మనం కారం యాడ్ చేసుకుందాం. మనకు తగినంత కారం వేసుకుందాం. మనం ఎంత తింటామో దాన్ని బట్టి కారం వేసుకోవచ్చు. నేనైతే 2 స్పూన్ వేసుకున్నాను. వేసుకొని ఒకసారి బాగా కలుపుకుందాం. ఈ మసాలా జర మనకు ఫ్రై అవుతుంది కాబట్టి ఇందులోనే ఇందాక నేను పేస్ట్ చేసి పెట్టాను కదా, ఆ మసాలాలని ఇందులో వేసుకుందాం మనం. ఇది మనకు కూడా ఫ్రై అవ్వాలి కాబట్టి ఈ మసాలాని ఇందులో వేసుకుందాం. వేసుకొని జర మనం ఇది ఫ్రై కానిద్దాం. ఈ మసాలా మనకు ఇట్లా ఫ్రై అయింది కదా, ఇందులోనే కొద్దిగా వాటర్ పోసుకుందాం. మనం ఇందాక మిక్సీని పట్టుకున్నాం కదా, ఇవే వాటర్ ఇందులోకి వేసుకుంటున్నాం. కొన్ని వాటర్ యాడ్ చేసుకుంటున్నాం. తగినంత వాటర్ కొద్దిగా సరిపోతుంది. ఒకసారి కలుపుకుందాం మళ్ళీ. ఇప్పుడు మనకు ఎంత గ్రేవీ కావాలన్నా దాన్ని బట్టి మనం వాటర్ వేసుకోవచ్చు. ఎంత కావాలంటే అంత నేను కొద్దిగా పోసుకుంటున్నాను. ఇది సరిపోతుంది. ఇది కాస్త మనకు ఒక 5 మినిట్స్ మనకు ఇందులో ఇప్పుడు మన మసాలాను గరం మసాలా పొడి, ధనియాల పొడి వేసుకుందాం లాస్ట్గా.
ఇప్పుడు ఇందులో మనం కాస్త గరం మసాలా పొడి, ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ ధనియాల పొడి వేసుకుంటాను. ఇది మనకు సరిపోతుంది. వేసుకొని ఒకసారి బాగా కలుపుకుందాం. మనకి గ్రేవీ అనేది ఇట్లా తిక్కుగా కావాలి. మనకి ఎంత కావాలో గ్రేవీ దాన్ని బట్టి మనం చేసుకోవచ్చు. ఇది ఇందులో అయిపోతుంది కాబట్టి ఇప్పుడు ఇది కట్ చేసి పెట్టుకుని ఆలు పీసెస్ని ఇందులోకి వేసుకుంటున్నాను. మీడియం సైజులో కట్ చేసి పెట్టుకుని ఆలు ముక్కలని ఇందులోకి వేసుకుంటున్నాను. వేసుకొని ఒకసారి కలుపుకుందాం. మనం కలుపుకుంటే ఇందులో మనకు ఈ ఆలు పీసెస్ కూడా ఇందులో మనకు ఉడికిపోతుంది కాబట్టి ఒక 5 మినిట్స్ మనం మూత పెట్టేసుకుందాము. ఇందులో మనకు ఈ పీసెస్ అనేది ఉడికిపోతాయి. మనకు ఈ ఆలు మసాలా కర్రీ అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ ఆలు మసాలా కర్రీ ఫ్రెండ్స్ మనకు చపాతీలోకి, రోటీలోకి, రైస్లో కూడా చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా? ఇప్పుడు మనకు లాస్ట్లో మనం కొత్తిమీర వేసుకోండి. స్టాప్ చేసేసుకుందాం. మనకు ఆల్మోస్ట్ అయిపోయింది కర్రీ. ఇప్పుడు మనం సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం. మనకు ఆలు మసాలా కర్రీ రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఓకే, థ్యాంక్ యూ.